కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా హైదరాబాద్లోని గాంధీ భవన్లో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన ఈ జిల్లా స్థాయి సమావేశానికి పార్టీ ముఖ్య నేతలు శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. భవిష్యత్ రాజకీయ పరిణామాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకి మరింత బలంగా తీసుకువెళ్లడంపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు. నగరంలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు అనుసరించాల్సిన విధి విధానాలపై నేతలకు ఆమె దిశానిర్దేశం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, విద్య ఇప్పుడే పిఎస్సి సమావేశం ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు మంత్రులు అజరుద్దీన్, పొన్నం ప్రభాకర్, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. సికింద్రాబాద్ అదేవిధంగా హైదరాబాద్ పరిస్థితుల్లో గత ఈ మధ్య కాలంలో జరిగిన ఎస్ఆర్ఐ ప్రక్రియ ఏదైతే ఉందో దాంట్లో ఓట్ల నమోదు విషయంలో మొన్ననే సీరియస్ అయిన మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ లో దాదాపుగా 60% కూడా ఓట్ల నమోదు కాలేదు. ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ దీంట్లో లోటుపాట్లు ఉన్నాయి, ఎవరు దీనికి బాధ్యత వహించాలో అయితే 6 జిల్లాలకు సంబంధించిన ఏదైతే సికింద్రాబాద్, హైదరాబాద్ సంబంధించి ఉమ్మడి జంట నగరాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 6 జిల్లాల ఇన్ఛార్జీలు ఇక్కడికి రావడం, వారితో చర్చిస్తున్నారు. అదేవిధంగా సికింద్రాబాద్ అధ్యక్షుడు దీపక్ ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో ఈ సమావేశం నడుస్తుంది. ఈ సమావేశంలో ఎందుకు తగ్గారో ఏం లేదు, ఓట్ల ఏదైతే నమోదు కార్యక్రమం ఉందో ఎస్ఆర్ఐ ప్రక్రియపై మొదటి నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి, ప్రతి ఒక్కరు ఓటు ఎవరు తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కువగా నమోదయ్యే విధంగా కూడా చూడాలి. ఎందుకంటే గతంలో మధ్యప్రదేశ్ కానీ కర్ణాటక, పశ్చిమ బెంగాల్లో జరిగిన పరిణామాలు ఏ విధంగా ఉన్నావో ఓట్ల తొలగింపు కారణంగా ఏదైతే ఎఫెక్ట్ పడుతుంది, కాంగ్రెస్ పైన ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి దానికి సంబంధించి ఓట్ల తొలగింపు విషయంలో, ఓట్ల ఎస్ఆర్ఐ ప్రక్రియ విషయంలో ఇన్ఛార్జీలు నియమించి మొదటి నుంచి కూడా వారికి సంబంధించి బాధ్యతలు అప్పగించినప్పుడు కూడా ఎందుకు తక్కువగా నమోదైంది, ఎందుకు దాని మీద ఎందుకు శ్రద్ధ చేసుకోవడం, గతంలో ముఖ్యమంత్రి కూడా దీనిపై అసహనం వ్యక్తం చేశారు. ఎవరు పట్టించుకోవడం లేదు, ఎవరు గాంధీ భవన్కు మాత్రం రావద్దు, గాంధీ భవన్కు రాకుండానే మీ నియోజకవర్గాలు ఎక్కడైతే ఆ ఇన్ఛార్జీలుగా ఇచ్చామో, ఎక్కడైతే బాధ్యతలు ఇచ్చామో ఆ బాధ్యతలు చూసుకొని ఆయన ఎక్కడ తగ్గకుండా చూడాల్సిన బాధ్యత మీదే, లేకపోతే చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దానికి క్వశ్చన్ చేసి వారికి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎస్ఆర్ఐ ప్రక్రియ మొదటి దశ పూర్తిగా అయిపోయిన నేపథ్యంలో రెండో దశ ఎప్పుడు కొత్త ఓట్లు నమోదు చేసుకోవడం, అయితే విధంగా ఏదైతే ఓట్ల తొలగింపు విషయంలో కొన్ని ఏదైతే తప్పులు దొరికామో వాటికి సంబంధించి 2022కు సంబంధించిన కొన్ని తప్పిదాల వల్ల దానికి సంబంధించి ఈసీ నుంచి ఏమైనా కాల్స్ వస్తే దానికి ఏ విధంగా పరిష్కారం చూపించాలనే దానిపైన కూడా నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పుడే మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల్లో ఏ విధంగా జరిగిందో దీనికి సంబంధించి కూడా ఎందుకు చర్యలు తీసుకోవాలో మీరు గతంలో హెచ్చరించా, ఇప్పుడు కూడా హెచ్చరిస్తున్నాము. ఇంకా ముందు జరిగే ప్రక్రియ కూడా జాగ్రత్తగా వహించాలనే అంటే దానికి సంబంధించి శ్రీ గణేష్ కూడా దీనికి సంబంధించి కొద్దిగా ఇక్కడ ఎక్కువగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు నివాసాలు ఉంటున్నారు. ఎక్కువ శాతం తమ నమోదు ఓట్లకు సంబంధించి సొంత జిల్లాలలో, సొంత ప్రాంతంలో నమోదు చేసుకున్నారని చెప్పడానికి కూడా దానికి సంబంధించి వేరే విషయాలు మాట్లాడదాం, తర్వాత మాట్లాడదామనే మీనాక్షి నటరాజన్ ఆయనతో చెప్పడం కూడా చూస్తున్నారు. కాబట్టి ఏదైతే ఎస్ఆర్ఐ ప్రక్రియ జరిగిందో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించే పరిణామాలు కాబట్టి దీనికి సంబంధించి ఏదైతే సెక్యులర్ ఓట్లను ఎక్కువగా తొలగిస్తున్నారు, అదేవిధంగా ముస్లిం ఓట్లను తొలగించే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఇటు బీజేపీ ప్రధానంగా దీంట్లో భూమిక పోషిస్తుంది. కాబట్టి ఓట్లు తొలగించి ఎస్ఆర్ఐ ప్రక్రియ చేపట్టినప్పటి నుంచి దాదాపుగా చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తూ ఉంది. ఎందుకు ఓట్లని ఎక్కువ నమోదు చేస్తున్నారు, ముస్లిం ఓట్లు చాలా మందికి తొలగించారు. దానికి ఉదాహరణ మనం పశ్చిమ బెంగాల్లో చూస్తున్నాం. దాదాపుగా 65 లక్షల ఓట్లు తొలగిస్తే తర్వాత మళ్ళా 30 లక్షల ఓట్లు మరీ తిరిగి నమోదు చేసుకొని మరి ఓటు వేసే అవకాశం. అయితే చివరిగా దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు వాటి ఓటు వినియోగించుకోలేకపోవడం వల్ల అక్కడ జరిగిన పరిణామాలు ఏ విధంగా ఉన్నావో బీజేపీ గెలిచింది, అదేవిధంగా టీఎంసీ ఘోరంగా ఓడిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఇలాంటి పరిణామాలు జరగకుండా రాబోయే రోజుల్లో ఏదైతే ఎస్ఆర్ఐ ప్రక్రియ ఉందో దాన్ని అందరూ జాగ్రత్తగా వహించాలి. ఏదైతే సికింద్రాబాద్, హైదరాబాద్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపుగా చాలా మటుకు కేవలం 58%, 56% మాత్రమే ఓటు నమోదైంది. కాబట్టి మిగతా జిల్లాల్లో చూసుకున్నట్టే దాదాపుగా 80 నుంచి 90 దాకా కూడా జిల్లాలు ఉన్నాయి. అయితే హైదరాబాద్ ఇక్కడ చుట్టుపక్కల దాదాపుగా జనాభా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఓట్లు నమోదు చేసుకోవడంలో ఎందుకు మీరు అలసత్వం వహించారు, అదేవిధంగా వారికి మీరు ఎందుకు వారికి ప్రోత్సహించలేదు అని కూడా ఎందుకు
చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు ఏదైతే ఓట్లు నమోదు చేసుకోకపోతే మీకు ఏదైతే సంక్షేమ పథకాలు కానీ విషయాలు కూడా జాగ్రత్తగా ఉన్న సంక్షేమ పథకాలు అందరూ అన్న భయంతో కొందరు తమ ఓటు హక్కును ఎక్కువ శాతం తమ సొంత ఊళ్ళలో వినియోగించుకునేందుకు నమోదు చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. కాబట్టి హైదరాబాద్ లో ఎక్కువ శాతం వలసవాదులు ఎక్కువగా ఉంటారు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ జీవనోపాధి కోసం ఎక్కువగా వస్తున్నారు. వారు తిరిగి తమ తమ ప్రాంతాల తమ సొంత ఊళ్ళకి వెళ్తారు. కాబట్టి ఎవరైతే ఇక్కడ నమోదు చేసుకున్నారో ఎక్కువ శాతం ఆ ఓట్లను ఇక్కడ నమోదు చేసుకున్న ఎన్యూమరేషన్ ఫారం తీసుకున్నప్పటికీ ఆ ఫారం మరి తిరిగి సందర్భాలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. చాలా మందికి దాదాపుగా 30 లక్షల పైగా తిరిగి ఎన్యూమరేషన్ ఫామ్లు ఇవ్వలేదని కూడా ఈసీ చెప్తుంది. కాబట్టి ఏదైతే హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఎస్ఆర్ఏ ప్రక్రియ ఇప్పటికే ఒక మొదటి దశ పూర్తయింది. కాబట్టి ఇప్పటికే తక్కువ వెళ్ళి మన నెక్స్ట్ రెండో దశ ఏదైతే ఉందో కొత్త నమోదు ఓటర్లను కొత్తగా నమోదు చేసుకోవడం, అదేవిధంగా వాటికి సంబంధించి ఏదైతే కొన్ని అభ్యంతరాలు ఏవైతే ఈసీ లెవెల్ ఉంటుందో దానికి సంబంధించి ఓటర్లకు అవగాహన కల్పించి ఓటర్లకు జాగ్రత్తగా మరి ఒకసారి ఓటు నమోదు చేసుకునే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి. అదేవిధంగా సంక్షేమ పథకాల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఉందో దాన్ని కూడా ప్రస్తుతం జనాల్లోకి తీసుకెళ్లే విధంగా, అదేవిధంగా రేషన్ బియ్యం విషయంలో స్మార్ట్ కార్డు విషయంలో జరుగుతున్న విషయాలపై కూడా జంట నగరాలలో ఎక్కువగా ప్రభావం ఉంటుంది. కాబట్టి రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఇక్కడే ప్రభావం ఉంటుంది. కాబట్టి జిహెచ్ఎంసీలను దృష్టిలో పెట్టుకొని ఓటర్ల నమోదు ప్రక్రియతో పాటు రాబోయే ఒక ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఇక్కడ ఉంటున్నాయి. కాబట్టి దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా ముందుకు సాగాలంటే జిహెచ్ఎంసీ జంట నగరాల్లో ఉన్న నాయకులు శ్రద్ధ పెట్టాలి. ఇక్కడ ఇప్పటికే కేవలం ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తప్ప మిగతా వారు ఎవరు లేరు. కాబట్టి ఇక్కడ మనం ఓటింగ్ శాతంతో పాటు పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నప్పటికీ జంట నగరాలు హైదరాబాద్ లో అంతగా బలం లేదు. దానికి కింది స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలనే విధంగా మీనాక్షి నటరాజన్ పార్టీ ఏదైతే 6 జిల్లాలు ఉన్నా 6 జిల్లాల నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. దివ్య శ్రీరామకృష్ణ.